అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 8వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్న మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% తప్పకుండా అయితే పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. మన గురువు గారు ద్వారా చాలామంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా చక్కని రూపలావణ్యం కలిగిన వ్యక్తులు, ముక్కుసూటి తత్వం కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితంలో అయితే ఒక గొప్ప షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారు. రేపటి రోజున మాత్రం వీరికి చాలా రోజులుగా ఆగిపోయినటువంటి అడ్డు వచ్చినటువంటి కొన్ని పనులు సైతం వీరికి లక్కీగా అయితే ఒక విధిని కొంచెం వీరికి మార్పుగా అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పనిలో కూడా సజావుగా అయితే సాగబోతున్నాయి. ఒక గొప్ప సమాచారం కూడా వీరికి దొరకబోతుంది. వీరికి ఇన్నాళ్ళు అనుభవించిన పరీక్షా కాలం అంతా పూర్తయిపోయింది. వీరు నిజాయితీ పరులని అయితే చెప్పుకోవచ్చు. నిజానికి వీరు ఒక విషయం అయితే తెలుసుకోలేకపోతున్నారు. అది ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే కనుక ఒక తుఫాన్ లాంటి వార్త అయితే చెప్పుకోవచ్చు. అది మిమ్మల్ని నాశనం చేయడానికైతే కాదు, మిమ్మల్ని ఎక్కువ ఆనందపరచడానికైతే వేగంగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మరి ఆ వార్త ఏ విధంగా అయితే మీరు వినబోతున్నారు, ఆ వార్త మీ జీవితంలోకి ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆనందపరచడానికి రాబోతుంది చెప్పాలంటే కనుక ఊహకందని స్థాయిలో అయితే ఆ వార్త ఉండబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాకపోవచ్చు, ఆశించినటువంటి రూపం కూడా కాకపోవచ్చు, కానీ అది ఒక మీ జీవితంలో చాలా అద్భుతమైన క్షణాలను అయితే నిలపబోతుంది. మీ యొక్క రేపటి రోజున మీరు నించున్న స్థలం కూడా స్తంభించిపోయినటువంటి ఒక కంపించిపోయేలాగా అయితే మీకు తల తిరిగినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే కాస్త కొన్ని రకాలుగా కూడా కొన్ని గంటల తర్వాత కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది జరగకపోతే గనక ఏ విధంగా ఉంటుంది, ఇంతకాలం మనం తప్పుడు దారిలో ఉండేవాళ్ళం అని చెప్పేసేసి ఆ వార్త వలన అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఆ వార్త చెప్పేటువంటి వ్యక్తి ద్వారా మీకు పూర్తిగా అయితే అర్థం కానుంది. రేపటి రోజున మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఆ వార్త మీకు ఒక మెసేజ్ రూపంలో కూడా రావచ్చు. కొంతమందికి ఒక పాతగా మూసివేసినటువంటి తలుపులు ఒక్కసారిగా తెలుసుకున్నట్టుగా అయితే అనుకోబోతున్నారు. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడమంటే సరికొత్త అవకాశాలు కూడా ఏర్పడబోతున్నాయి. మరి ఆ వార్త అనేది వీరి జీవితాన్ని 2 భాగాలుగా అయితే చేయబోతుంది. ముందు మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, తర్వాత ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా మీ కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా అయితే కనబడబోతుంది. ఒక వార్త అనేది మీ జీవితం ఏ విధంగా అయితే ప్రభావితం చేయబోతుంది అనేది మీరు కూడా నమ్మలేనట్టు భయపడడానికి ఒక గొప్ప సంకేతం అనేది అయితే మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవడం మీరు గమనిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్లు అనిపించడం, నిద్రలో లేనటువంటి కళలు కూడా స్పష్టంగా గుర్తుండిపోయేలాంటి ఒక మూల నుంచి ఇంకొక మూలకు ఎవరో వెళ్తున్నట్టు ఉండడం, ఇటువంటివన్నీ ఒక గొప్ప సంకేతాలను అయితే చెప్పుకోవచ్చు. భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై కృపా కటాక్షాలు అయితే నిండబోతున్నాయని మీరు చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పూర్తిగా తొలచివేయబడుతుంది. మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క పనులు సజావుగా సాగబోతున్నాయి. కొన్ని పాత వస్తువులు కూడా మీకు ఇటీవల కాలంలో అయితే పగిలిపోవడం, మీ నుండి చేజారిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని పాత సంబంధాలు కావచ్చు, కొన్ని పాత అలవాట్లు కావచ్చు, మీ నుంచి దూరం కావడానికి ఇది ఒక శుభ సంకేతం అనేది చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా మీకు నష్టం అయితే కాదు, కానీ ఒక మంచి ఆనందకరమైనటువంటి గొప్ప శుభవార్త అనేది తెలుసుకోవాలి. ఈ యొక్క సమయంలో ఈ రోజున మీరు భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఎందుకంటే మీరు భయపడి నిలిచిపోవద్దు. నిశ్శబ్దంగా అన్ని విషయాలను స్పష్టంగా మీరు అర్థం చేసుకొని తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అయినా ఏ వార్తలు ఏ విధంగా ఉన్నాయని మీరు గమనించుకొని తీరాలి. ఎందుకంటే పోయేది ఎప్పుడు అసలేం మీకు దేనికి ఎందుకు పోతుంది అనేది కారణంగా అయితే పోతూ ఉంటుంది. మీ మనసుకు మీ యొక్క అంతరాత్మకు తప్పకుండా అయితే తెలుస్తుంది. మీ యొక్క జీవితంలో ముఖ్యంగా యాదృచ్ఛికం అయితే ఏం జరగట్లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తున్నటువంటి కొన్ని సంఘటనలు మీరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఒక వ్యక్తి ద్వారా మీకు గతానికి లింక్ అయిన వారు కావచ్చు, వారు ఒక భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా అలాగే వారు మీ యొక్క మాటల్ని కావచ్చు మీ యొక్క గుండెల్లో ఒక గాయంలాగా తాగబోతుంది. లేదంటే వారి యొక్క మాట మీకు గొప్పగా కూడా అనిపించబోతుంది. ఆ వ్యక్తి నిజం ఏదైతే ఉందో మీకు సలహా అయితే ఇవ్వరు. మిమ్మల్ని తప్పుకు తప్పు అని చెప్పి చిన్న సలహాతో అయితే ఇస్తూ ఉంటారు. కేవలం ఒక విషయం ద్వారా అయితే చెప్పబోతున్నారు. మీరు ఇప్పటివరకు చూపినటువంటి దారి తప్పు అని మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే ఒక సమాచారం ద్వారా అయితే
తెలుస్తుంది. ఆ యొక్క సలహా మీరు విన్న వెంటనే కాస్త రిలీఫ్‌కి గురవుతారు. కొంతమంది వ్యక్తులు ఒక అబద్ధం అనేది కూడా బయటపడబోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు. కానీ అతను మీకు నచ్చినటువంటి ఒక పనితీరు కావచ్చు, మీ జీవితాన్ని సరిదిద్దడం ఇటువంటివన్నీ కూడా చేసే విధంగా అయితే ఉండబోతున్నారు. తర్వాత వారి వలన మీ జీవితం పూర్తిగా మారిపోయే విధంగా అయితే ఉండబోతుంది. అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసేటువంటి కొన్ని ఆలోచనల ద్వారా, మీరు చేసేటువంటి కొన్ని పనుల ద్వారా అయితే ఉండబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? మీకు ఎటువంటి విషయం చెప్పబోతున్నారని తెలుసుకుంటే గనక తప్పకుండా షాక్‌కి గురవుతారు. మీ యొక్క ఆలోచనలు మార్చడానికి వస్తున్నారు అన్నట్లుగా అయితే ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి భయం నెమ్మదిగా తగ్గుతుంది. అదృష్టం మెల్లిగా అయితే మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. ప్రారంభ దశలో ఉన్న అదృష్టాన్ని మీరు తప్పకుండా అయితే సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మీరు అనుకుంటూ ఉంటారు, డబ్బు సంపాదించే శక్తి నాకు చాలా ఉంది, కష్టపడే శక్తి చాలా ఉంది, డబ్బు నిలవడం లేదని చెప్పి గ్రహాల యొక్క అనుకూలత మీకు రేపటి రోజున చాలా బలంగా ఉంది కనుక మీరు సంపాదించే సంపాదన అంతా రెండింతలు అయ్యే విధంగా అయితే రెట్టింపు ఫలితాలనైతే మీకు రాబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇది యాదృచ్ఛికంగా నమ్మశక్యంగా అయితే కానే కాదు. మీరు ఎవరో నమ్మి నష్టపోయి ఉంటారు, ఎవరికో సహాయం చేసి ఉంటారు. అటువంటివన్నీ కూడా పూర్తిగా అయితే మీకు పొందలేక బాధపడుతున్నప్పటికీ కూడాను రావాల్సిన డబ్బు మొత్తం పూర్తిగా మీకైతే అందబోతుంది. మీ యొక్క మంచితనమే మీకు బరువుగా మారిపోతుంది. ఆ యొక్క బరువు మీకు ఈ రోజున నెమ్మదిగా తగ్గే ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి. ఆర్థికంగా కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక కదలిక అనేది మెల్లగా అయితే ప్రారంభం కాబోతుంది. పాత బాకీలు వసూలు కాబోతున్న, ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలన్నీ కూడా ఈ రోజున తిరిగి యాదృచ్ఛికంగా అయితే మీ చేతికి అందబోతున్నాయి. ఎవరో ఊహించని సమయంలో ఈ రోజున మీరు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికైతే తప్పకుండా మీ ముందుకు రాబోతున్నారు. ఒక్కసారిగా మిమ్మల్ని ధనవంతులు చేయాలని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నారు. మీలో ఉన్నటువంటి భయాన్ని సైతం తొలగించే విధంగా అయితే మీ యొక్క సహాయాన్ని చేయడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఆదుకోవడానికి అయితే వస్తున్నాడనంటే తప్పకుండా మీరు గట్టిగా నమ్మి తీరాలి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు దైవారాధనను అసలు విస్మరించవద్దు. రేపటి రోజున మీకు శని భగవాన్ని ప్రార్థించుకోవడం చాలా మంచిది. నల్ల నువ్వుల నూనెతో మీరు శని భగవానికి అభిషేకించడం, పూజ చేసుకోవడం చాలా ముఖ్యమైన మంచి ఫలితాలు. రాహుకేతువుల పూజ జరిపించుకోవడం కూడా మీ జీవితంలో మనశ్శాంతికి అయితే తోడ్పడుతుంది. రేపటి రోజున నవగ్రహారాధన చేసుకోవడం మరీ ముఖ్యమని అయితే తెలుసుకోవాలి. నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మీకు ఆర్థికంగా పరంగా కావచ్చు, మీకు జీవితంలో చాలా మంచి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచిగా అయితే ఉంటారని తెలుసుకోవాలి. రేపటి రోజున రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టు కింద మీరు దీపారాధన చేసుకోవడం కూడా చాలా మేలు ఫలితాలను అయితే మీకు అందివ్వబోతున్నారు. అలాగే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించటము, అలాగే స్వామివారి సేవలో మీరు లీనమవడం ద్వారా కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అయితే మీ చెంత చేరతాయి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరిని దూషించవద్దు, ఎవరి మీద కూడా అసలు ఎటువంటి మాట అనవద్దు. చక్కగా మీరు ప్రతి ఒక్కరిని సంతోషంగా అయితే ఉంచవలసిన అవసరం కూడా ఉంది. ఎవరిని దూషించకూడదు, ఎవరిని కోపంలో ఒక మాటను అస్సలు అనకూడదు. ప్రతి ఒక్కరిని స్నేహభావంతో అయితే మెలగాలి. రేపటి రోజున తప్పకుండా మీరు కాకులకు ఆహారం వేయడం, అలాగే నలుపు రంగు దుస్తులను దానం ఇవ్వడం కూడా చాలా మేలు ఫలితాలను అయితే మీకు ఇస్తూ ఉంటుంది. రేపటి రోజున నల్లని కుక్కలకు పెరుగన్నం వేయడం లేదా బిస్కెట్లు వేయడం, వారికి సరిపడిన ఆహారం అందించడం ద్వారా కూడా మీకు చక్కని మేలు ఫలితాలు అయితే అందుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దైవాన్ని అస్సలు విస్మరించవద్దు. మీరు దైవనామస్మరణ నిత్యం స్మరించుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు చక్కగా మీ జీవితంలో అయితే పొందబోతారు. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.